గురువుగారు రీసెంట్‌గా నేను మా స్నేహితుడు వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు, ఆ ఇంటిలో రావి చెట్టు వచ్చింది. ఓకే. అయితే ఆ చెట్టుని వాళ్ళు ఎంతో కష్టపడి తీసివేయడం జరిగింది. రావి చెట్టు ఎక్కువ ఆక్సిజన్ ఇస్తది. హ్మ్. కానీ ఇంట్లో రావి చెట్టుని ఉంచుకోవడానికి మనం ఎందుకు భయపడతాను? అంటే ఒకటి స్వామి, ఒక్కొక్క చెట్టు ప్రాముఖ్యత ఒక్కో రకంగా ఉంటుంది. ఓకే. ఒక్కొక్క చెట్టు ప్రాముఖ్యత ఒక్కొక్కటి. మన పురాతనాన్ని బట్టేసి ఒక రావి చెట్టుకో స్థానం ఇచ్చారు. తులసి చెట్టుకో స్థానం ఇచ్చారు. వేప చెట్టుకో స్థానం ఇచ్చారు. ఓకే. అంటే ఒక్కొక్క చెట్టు ప్రాముఖ్యత ఒక్కొక్కటి. అది రావి చెట్టును మనం పరమ పవిత్రంగా పూజిస్తాం, గౌరవిస్తాం. దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. కొన్నిటికి కొన్ని ఏరియాలే సురక్షితమైనయి. ఓకే. కొన్ని ఏరియాలు సురక్షితం కాదు. మన ఓకే. ఇంటి వాతావరణం వేరు, టెంపుల్ వాతావరణం వేరు. ఓకే. టెంపుల్‌లో ఉన్నంత శుభ్రత ఇంట్లో ఉండదు కదా! అవును. సో, కాబట్టి ఏ స్థానంలో ఎక్కడ ఉండాలో అది ఆ స్థానంకే ఉన్నప్పుడు దాని ప్రాముఖ్యత చూపుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు పవర్‌ఫుల్ క్యాండిడేట్ అండి. మీకు నేను ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, మిమ్మల్ని నేను పట్టించుకోలేదనుకోండి, మీ నెగటివిటీ బయటికి వస్తూ ఉంటుంది. అవును. వ్యక్తిలో ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది. సో, ఓకే. అవసరం ఉంటే చెడు కూడా బయటికి వస్తూ ఉంటుంది. ఓకే. సో, మీకిచ్చే స్థానం మీకివ్వాలి. సో, దాన్ని అది ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టినప్పుడే దాని ప్రాముఖ్యత పెరుగుతుంది, దాని ఇంపార్టెన్స్ పెరుగుతుంది, నలుగురు బాగుపడుతూ ఉంటారు. గురువుగారు రీసెంట్‌గా నేను మా స్నేహితుడు వాళ్ళ ఇంటికెళ్తే ఇల్లు కడుతున్నారు. ఒక మూలన తేనె తట్టు వచ్చింది. దానివల్ల లక్ష్మిగా భావిస్తున్నారు గురువుగారు. అయితే స్వామి, నేను నా వీడియోలో కూడా తేనె తెట్ట గురించి, గబ్బిలాల గురించి, హ్మ్. తర్వాత పాముల గురించి చేస్తూ ఉన్నాను వీడియోలు. తేనె రావడం కానీ, గబ్బిలాలు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇంటికి గబ్బిలాలు వచ్చినా, తేనెటీగలు వచ్చినా అది భూగర్భ ఒత్తిడి వల్ల వస్తుందండి. ఓకే. దాన్ని జియోపతిక్ స్ట్రెస్ అంటారు, భూగర్భ ఒత్తిడి. ఇప్పుడు తేనెటీగలు వస్తే ఆ తేనె తెట్టును పెట్టే ప్రాంతాన్ని బట్టి కూడా చెప్తూ ఉన్నారు. సో, ఒకే ఏరియాలో పెడితే మంచి జరుగుతుంది, ఒకే ఏరియాలో పెడితే చెడు జరుగుతుంది. అది ఏ ఏరియాలో పెట్టినా కూడా ఓకే. భూమిలో భూగర్భ ఒత్తిడి ఉందని సింబల్. ఓకే. అంతే. ఆ భూగర్భ ఒత్తిడి వల్ల తేనెటీగలు వస్తే మీరు ఒక ప్రాంతం తీసేయండి. ఇప్పుడు స్లాబ్ ఉందనుకోండి, ఒక కార్నర్‌లో వస్తే ఆ కార్నర్‌లో తీసేస్తే ఇంకో కార్నర్‌లోకి వస్తుంది. ఇంకే ఏరియాలో అంటే ఆ ఇల్లంతా జియోపతిక్ స్ట్రెస్ ఉంది. భూగర్భ ఒత్తిడి మూలంగా ఇల్లంతా జియోపతిక్ స్ట్రెస్ వచ్చేసి ఆ ఏరియాలో మాత్రమే ఉంటుంది. నేను అట్లా చాలా ప్లేసుల్లోకి వెళ్ళి అక్కడ తొలగించేసి చెప్పేవాడిని. గురుగారు ఇక్కడ మాత్రమే తీసేయండి అంటే, దానికి సంబంధించిన ఐటమ్స్ నేను భూమిలో ఇన్‌స్టాల్ చేసినప్పుడు అది వెళ్ళిపోతుంది. సింపుల్. నేను చెప్పేసాను, పెట్టాను చూసుకోండి 1 వీక్‌లో వెళ్ళిపోతుందంటే 1 వీక్‌లో ఎగిరిపోతాయి అక్కడి నుంచి. మళ్ళీ ఇమ్మీడియేట్‌గా చెప్పేవాడిని. ఇక్కడి నుంచి పోతే ఇంకో కాడ కూడా వస్తది. అంటే మొత్తం బిల్డింగ్ అంతా ఉంది. బిల్డింగ్ అంతా జియోపతిక్ స్ట్రెస్ లేకుండా చేస్తే ఇక ఆ పరిసరాల్లో రాదు. వాళ్ళు అన్నట్టు అరే అవునండి, ఫస్ట్ ఏమనుకునేవారు అంటే ఇది చెప్పేసేవాడిని. తొలగించేసేవాడిని. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కాడ వస్తుందంటే సరే పోనీలే చూద్దాం అనుకున్నారు. తర్వాత మళ్ళీ ఇమ్మీడియేట్‌గా చెప్పేవాళ్ళు. అక్కడ ఇంకో కాడ వచ్చింది కదా! అంతే, అప్పుడు చెప్పాను కదండీ దాని యొక్క స్థితి. అంత మాత్రాన దాన్ని తప్పుగా భావించడానికి వీలు లేదండి. ఒక ప్రాంతం పెడితే మంచి, ఇంకో ప్రాంతం పెట్టకపోతే మంచిది కాదని కాదు. వాస్తవానికి జియోపతిక్ స్ట్రెస్ గబ్బిలాలు అందుకే వస్తాయి. ఎత్తైన టవర్స్, ఎత్తైన ప్రాంతాలలో చూడండి భూమిలో ఒత్తిడి. ఇప్పుడు మనం రేడియేషన్ ఎంత తీసుకోవాలో, సెల్ రేడియేషన్‌తో మన బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. అందుకే సెల్ ఎక్కువ వాడితే డాక్టర్ చెప్తూ ఉన్నారు. సో, మన భూమి కూడా రేడియేషనే. భూమి రేడియేషన్ ఎక్కువగా ఉందనుకోండి, సో దానివల్ల భూమి యొక్క ఫ్రీక్వెన్సీ దెబ్బతింటుంది. 7.8 ఎడ్జ్ ఉండాలి. అది దెబ్బతింటుంది. ఇప్పుడు చూడండి, అపార్ట్మెంట్‌లో ఉన్నాం. మన ఆఫీస్ అపార్ట్మెంట్‌లో ఉంది. సో, అపార్ట్మెంట్ అనేది తక్కువ ప్లేస్‌లో ఎక్కువ బరువు పడింది. అప్పుడేమో ఆయాసం వస్తుంది కదా! మనం 100 కేజీలు ఇప్పుడు 20 మోయాల్సింది 100 ఆయాసం నాకొచ్చినట్టు బిల్డింగ్ కూడా ఆయాసం వస్తుంది. అవును. దాన్నే రేడియేషన్ అంటాం. అక్కడ మాత్రమే తేనెటీగలు, పురుగులు వస్తూ ఉంటాయి. కొన్ని అపార్ట్మెంట్‌లలో చూడండి సెల్ఫ్‌లు డ్యామేజ్ అవుతాయి. కబోర్డ్స్ డ్యామేజ్ అవుతాయి. పురుగులు వస్తూ ఉంటాయి కదా! కారణము జియోపతిక్ స్ట్రెస్. గురువుగారు మీరు వాస్తు చెప్తున్నారు. చాలా ఇంటి దోషాలను తొలగించారు. అంటే వాళ్ళని నష్టంలోంచి లాభంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ నెగటివిటీ వాస్తు సిద్ధాంతం మీద పడే అవకాశం ఉంటుందంటారా? 100% అండి. 100%. మరి దాని నుంచి మీరు ఎలా తప్పించుకుంటారు? ఇప్పుడు అలాంటి సందర్భాలు నా జీవితంలో ఎన్నో జరిగాయి. ఓకే. ఒక ఇంట్లోకి వెళ్ళి నెగిటివిటీ తీస్తే నన్ను ఫాలో అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే. అంటే అది కూడా నాకు అనుభవంతో తెలిసింది. ఇప్పుడు నేను వాస్తులో ఏంటి అంటే, కొంతమంది వాస్తు ఇలా చేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. కొన్ని నేను డైరెక్ట్ ఆపరేషన్స్ ఉంటాయి. ఓకే. నేనే ఎంటర్ అయ్యి ఆపరేషన్ చేస్తాను. చెప్పి వెళ్ళిపోయే వాళ్ళ మీద ఉంటుంది, కానీ డైరెక్ట్ ఆపరేషన్ చేసే వాళ్ళ మీద ఇంకెక్కువ ఉంటుంది. సో, దానివల్ల నేను సిక్కైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏ ప్రాంతంలో ఎలాంటి నెగిటివ్ ఉందో నాకు తెలియదు. చూసి వస్తేనే సిక్కైన సందర్భాలు ఉన్నాయి. అంటే నేను అరెస్ట్ అయిపోతాను. అంటే నా బిజినెస్ ఉండదు, నాకు కాల్స్ రావు, హెల్త్ ఇష్యూ కూడా స్టార్ట్ అవుతుంది. దాని నుంచి ఓవర్కమ్ కావడానికి నేను అనుసరించే విధానం ఏంటి అంటే, మా ఇంట్లో ఎప్పుడు దీపం ఉంటుందండి. ఆ దీపం ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కట్ చేస్తుంది. ఫస్ట్ బేసిక్ పాయింట్. రెండోది నేను మెడిటేషన్ చేస్తానండి. బ్రహ్మ ముహూర్తంలో లేచి ఎర్లీ మార్నింగ్ ధ్యానం చేస్తూ ఉంటాను. దానివల్ల నా చక్రాస్ ఫీల్ అయిపోయి నాకున్నటువంటి నెగిటివ్ ఆరా పాజిటివ్గా టర్న్ అప్ అవుతుంది.